హాయ్ హలో ఐ యామ్ రాజన్న సార్. ఈరోజు మనం త్రికోణమితిలోని ఎక్సర్సైజ్ 11.4లోని సమస్యలను సాధిద్దాం. అదే రకంగా గత వీడియోలో చెప్పిన విధంగా ట్రిగనమెట్రిక్ ఐడెంటిటీస్ పైన సరైన అవగాహన ఉంటే ఈ 11.4 ఎక్సర్సైజ్ అనేది చాలా సులభంగా మనకు అర్థమవడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూడని వారు దాన్ని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ట్రిగనమెట్రిక్ ఐడెంటిటీస్ ఒకసారి పరిశీలించినప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెక్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెక్ థీటా. అదే రకంగా కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. అదే రకంగా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్ థీటా. ఫోర్త్ వన్ సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా. అదే రకంగా టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ థీటా. అదే రకంగా ఇంకో రకంగా రాయొచ్చు. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా అని ఈ 6 ట్రిగనమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. అదే రకంగా ఇంకా 3 సైన్ థీటా కాస్ థీటా, అదే రకంగా ట్యాన్ థీటా సెక్ థీటా, కాట్ థీటా కొసెక్ థీటా మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో మనము ఒక 3 ఐడెంటిటీస్ని చెప్పడం జరిగింది. అది ఒకటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది అందరికీ పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటా. అదే రకంగా ట్యాన్ థీటా ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ థీటా. అదే రకంగా కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ థీటా అని ఈ 3 రకాల ఐడెంటిటీస్ గురించి మనం గత వీడియోలో చెప్పడం జరిగింది క్షుణ్ణంగా. ఓకేనా? వీటిని పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటే 11.4 ఎక్సర్సైజ్ అనేది చాలా సులభంగా చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనము 11.4 ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్. దీనిలో 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సెక్ థీటా 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసెక్ థీటాకి సంబంధించిన వాల్యూ ఎంతో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సెక్ థీటా. అదే రకంగా 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసెక్ థీటా. ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. చూడండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా రాయాలి. సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా రాయాలి. కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా, కొసెక్ థీటా అంటే 1 బై సైన్ థీటా రూపంలో మార్చుకుందాం. ఓకే, 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా. అదే రకంగా 1 కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా, కొసెక్ థీటా అంటే 1 బై సైన్ థీటా రూపంలో మార్చుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. డినామినేటర్స్ కాస్ థీటాగా ఉన్నాయి, ఇక్కడ డినామినేటర్స్ సైన్ థీటాగా ఉన్నాయి. కాబట్టి ఈ 1ని సైన్ థీటా బై సైన్ థీటా, ఇక్కడ ఉన్న 1ని ఇక్కడ ఈ 1ని కాస్ థీటా బై కాస్ థీటా రాసుకుంటే దాని వాల్యూ ఒకటే ఉంటుంది. ఏంటి? కాస్ థీటా బై కాస్ థీటా రాసుకుంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే 1 రావడం జరిగింది.
అంటే 1కు బదులుగా మనం ఏం రాయొచ్చు, కాస్ థీటా బై కాస్ థీటా అని రాయొచ్చు. సార్ మరి కాస్ థీటా బై కాస్ థీటా ఎందుకు రాయాలి, సైన్ థీటా బై సైన్ థీటా రాసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు మనం కాస్ థీటా బై కాస్ థీటా రాస్తున్నామంటే ఈ యొక్క డినామినేటర్స్, ఈ రెండు డినామినేటర్స్ కాస్ థీటాలో ఉన్నాయి కాబట్టి మనము డినామినేటర్ కాస్ థీటాలో రావాలి కాబట్టి మనం కాస్ థీటా బై కాస్ థీటా అని రాయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కాస్ థీటా బై కాస్ థీటా, సైన్ థీటా బై కాస్ థీటా, 1 బై కాస్ థీటా. అదే రకంగా ఇక్కడ చూడండి 1ను ఏం రాసుకోవచ్చు, సైన్ థీటా డినామినేటర్ ఉంది కాబట్టి సైన్ థీటా బై సైన్ థీటా, సైన్ థీటా బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ 1 బై సైన్ థీటాగా రాయడం జరిగింది. చాలా జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇవన్నీ ఈ ఫ్రాక్షన్ రూపంలో రాయడం జరిగింది. ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్, ఇవి కూడా లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనము వాటిని వాల్యూ ఎలా కనుక్కోవాలి చూడండి, 1/2 ప్లస్ 3/2 ఉంటే మనం 4/2 అని రాయొచ్చు. అంటే ఇది డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ని ప్లస్ మధ్యలో ఉన్నది కాబట్టి యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ రకంగా మనము వీటిని కూడా సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు డినామినేటర్గా ఏం రావడం జరిగింది, కాస్ థీటా. కాస్ థీటా ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఉన్న వాటిని ఈ సైన్స్ ఆధారంగా చేయండి. సైన్ ఏమున్నది, కాస్ థీటా, మధ్యలో ప్లస్ సైన్ కూడా ప్లస్ పెట్టండి. తర్వాత సైన్ థీటా, సైన్ ప్లస్ కూడా ప్లస్ పెట్టండి 1. అదే రకంగా చూడండి, ఇక్కడ డినామినేటర్లో కాస్ ఉంది కాబట్టి సైన్ ఉంది కాబట్టి సైన్ థీటా. ఇక్కడ న్యూమరేటర్లో ఏమున్నాయి, న్యూమరేటర్లో సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 అని రాద్దాం. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 అని రాయవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి, ఈ రెండు టర్మ్స్ని దీన్ని రెండింటిని జాగ్రత్తగా పరిశీలించేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా ఉన్నది, ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా ఉన్నది, సైన్ థీటా కాస్ థీటా ఉన్నది, ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ 1 ఉన్నది, ఇది ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ఇది చూడంగానే మీ అందరికీ ఒకటి అర్థం కావాలి. ఏంటది, ఇది a² మైనస్ b² ఫార్ములో రాయచ్చు. a² మైనస్ b² ఐడెంటిటీ ఏం చెప్తుంది, a ప్లస్ బి a మైనస్ బి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఉన్న వాటిని a² మైనస్ b² రూపంలో రాయచ్చు. a² మైనస్ b² రూపంలో ఉన్న వాటిని a ప్లస్ బి a మైనస్ బి రూపంలో రాయచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఏమున్నది, ఇక్కడ ఈ రెండు కూడా ఏ అని, ఇది బి అని, ఈ రెండు కూడా ఏ అని, ఇది బిగా మనము రాయవచ్చు. అంటే a² ప్లస్ a² మైనస్ b² ఫామ్లో రాయచ్చు. కాబట్టి ఏలో ఏమున్నది, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఉన్నది. ఏముంది, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 1². బి ఏమున్నది, బి స్థానంలో ఏమున్నది, బి ప్లేస్లో ఏమున్నది, 1 ఉన్నది, 1² రాయడం జరిగింది. చూడండి ఇక్కడ ఏమున్నది, రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి సైన్ థీటా కాస్ థీటా ఉంటుంది. కాస్ థీటా సైన్ థీటా రాసిన, కాస్ థీటా సైన్ థీటా రాసిన ఏం కాదు. కాబట్టి సైన్ థీటా కాస్ థీటాగా మనము రాయవచ్చు. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు గుర్తుకు రావాలి. ఏ స్థానంలో ఏముంది, సైన్ థీటా, బి స్థానంలో కాస్ థీటా ఉంది కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏంటి, a² ప్లస్ b² ప్లస్ 2ab. ఓకే, అదే రాద్దాం. a² అంటే ఏంటి, sin² థీటా. ఏంటి, a² అంటే sin² థీటా. b² అంటే ఏంటిది, బి స్థానంలో కాస్ ఉంది కాబట్టి cos² థీటా. ఓకే, ప్లస్ 2, ఏ అంటే సైన్ థీటా, బి అంటే కాస్ థీటా, 1² అంటే 1 బై కింద డినామినేటర్గా సైన్ థీటా కాస్ థీటా రాయడం జరిగింది. ఓకే, దీంట్లో మనము ఈ న్యూమరేటర్ని జాగ్రత్తగా పరిశీలించండి. మనకు ఐడెంటిటీ ఎన్లో దొరుకుతుంది. ఆ ఐడెంటిటీ ఏంది, sin² థీటా ప్లస్ cos² థీటా. ఏంటిది, sin² థీటా ప్లస్ cos² థీటా. కాబట్టి
ఈ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఉన్న ప్లేస్లో మనం ఏం రాయొచ్చు 1 రాయొచ్చు. కాబట్టి 1 ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా మైనస్ 1 బై సైన్ టీటా కాస్ టీటా అని రాయొచ్చు. ఈ +1 -1 క్యాన్సిల్ అవుతుంది. +1 -1 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు 2 సైన్ టీటా కాస్ టీటాగా రాయొచ్చు బై సైన్ టీటా కాస్ టీటాగా రాయొచ్చు. ఈ క్యాన్సిల్ కావడం జరుగుతుంది కాబట్టి దీని వాల్యూ 2 రావడం జరిగింది. దాని వాల్యూ ఎంత వచ్చింది 2. దీని వాల్యూ 2గా రాయొచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లం మీకు రావాలంటే బేసిక్స్ తప్పకుండా రావాలి. a+b² సూత్రం రావాలి. అదే రకంగా a² - b² సూత్రం రావాలి. అదే రకంగా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1 అనే ఐడియా మీకు రావాలి. ఆ ఐడియాలు రాకపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా కష్టం. ఓకేనా? రైట్. ఓకే, రెండో ప్రాబ్లంకి వెళ్దాం. సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అదే రకంగా సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ ప్రాబ్లము రాగానే ఇక్కడ రెండు a+b² ఫార్ములాలో ఇది రాయాలి. ఇది a-b² ఫార్ములాలో రాయాలి. a+b² అంటే ఏంటి? ఇది వరకు ప్రాబ్లంలో మనము దీన్ని చెప్పడం జరిగింది. a² + b² + 2ab. అదే రకంగా a-b అంటే ఏంటిది? a² + b² - 2ab ఫార్ములాలో రాద్దాం. ఇప్పుడు సైన్ టీటా అంటే సైన్ టీటా స్క్వేర్ ప్లస్ b² అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా ప్లస్ సైన్ టీటా కాస్ టీటా. ఇది a+b ఫార్ములాలో రాయడం జరిగింది. మధ్యలో ఏముంది? ప్లస్. మధ్యలో ప్లస్ ఉంది. ఇది a-b² a-b² అంటే a² అంటే సైన్ స్క్వేర్ టీటా. అదే రకంగా ప్లస్ b ఏమున్నది? కాస్ స్క్వేర్ టీటా. ఇది మైనస్ ఉంది కాబట్టి -2 సైన్ టీటా కాస్ టీటా. ఓకే, ఈ రకంగా మనము రాయడం జరిగింది. చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. దీంట్లో ఏమైనా ఐడెంటిటీస్ మీకు కనిపిస్తున్నాయా? ఓకే, సైన్ టీటాకు కాస్ టీటా మధ్యలో ఉన్న రిలేషన్లో ఉన్న ఐడెంటిటీ మీకేమైనా కనిపిస్తుందా? చూడొచ్చు. చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అని ఒక ఐడెంటిటీ ఉన్నది. ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అనే ఐడెంటిటీ కనిపిస్తుంది. అదే రకంగా 2 సైన్ టీటా కాస్ టీటా ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా. ఇవి రెండు క్యాన్సల్ కావడం జరుగుతుంది. +2 ఉన్నది, -2 ఉన్నది కాబట్టి ఇక్కడ దీని వాల్యూ ఎంత? 1. ఇది క్యాన్సల్ కావడం జరిగింది. దీని వాల్యూ ఎంత? 1. కాబట్టి దీని వాల్యూ 2. కాబట్టి సెకండ్ ప్రాబ్లం యొక్క వాల్యూ 2గా మనము రాయొచ్చు. అర్థమైందా పిల్లలు? దీనికి రావాలంటే తప్పకుండా a+b a-b ఫార్ములాలో మీకు తప్పకుండా రావాలి. బేసిక్స్ లేకుంటే ఇది సమస్య సాధించడం చాలా కష్టం. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ చూడండి, sec స్క్వేర్ టీటా -1 cosec స్క్వేర్ టీటా -1 చూద్దామా? ఒకటి sec స్క్వేర్ టీటా -1 cosec స్క్వేర్ టీటా -1. చూడండి, ఈ రెండింటి చూసినప్పుడు మనకు రెండు ఐడెంటిటీస్ మనకు గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? రెండు ఐడెంటిటీస్. ఒకటి టాన్కు సెక్కు మధ్యలో ఉన్న ఐడెంటిటీ, ఇంకోటి కాట్కు సెక్ మధ్యలో ఉన్న ఐడెంటిటీ మనకు గుర్తుకు రావాలి. చూడండి, మనము 1 ఇప్పుడు సెక్టీకి సంబంధించిన ఐడెంటిటీ రాసినప్పుడు మనం ఏం రాయొచ్చు? సెక్ టీటాకి సెక్
స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. ఏం రాయొచ్చు? sec స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ 1 ఈ ఈజ్ ఈక్వల్ టుకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ట్రాన్స్పోజింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ ప్లస్ మైనస్గా మారుతుంది. కాబట్టి sec స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా. అంటే sec స్క్వేర్ థీటా మైనస్ 1 వాల్యూ ఎంత రాయొచ్చు? ఉన్న దగ్గర ఏం రాయొచ్చు? ఇది tan స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అంటే ఈ sec స్క్వేర్ థీటా మైనస్ 1 ఉన్న దగ్గర మనము tan స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఓకే, tan స్క్వేర్ థీటా. ఇప్పుడు కొసెక్కి మరియు కాట్కు మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో ఉన్న ఐడెంటిటీ చూద్దాం. కొసెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇది మనం రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 1 అనేది ఈజ్ ఈక్వల్టీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావడం వల్ల ఏమవుతుంది? కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా. కాబట్టి ఇక్కడ కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 వాల్యూ ఏం రాయొచ్చు? కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. చూడండి, ఇక్కడ tan థీటా కాట్ థీటా వాల్యూ ఎప్పుడైనా రాసినప్పుడు దాని వాల్యూ 1. tan థీటా కాట్ థీటాని రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ 1. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు? tan థీటాని ఏం రాయొచ్చు? 1 బై కాట్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా. ఇక్కడ కాట్ థీటా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దాని వాల్యూ 1. దీని వాల్యూ ఎంత? 1 రాయడం జరిగింది. ఓకే, ఇది 1గా ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? రైట్, తీసుకోండి. ఏం తీసుకుందాం? కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్, దాన్ని 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటాగా మనం ప్రూవ్ చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు కొసెక్ థీటా అంటే మనం ఏం రాయొచ్చు? 1 బై సైన్ థీటా అని రాయొచ్చు. 1 బై సైన్ థీటా మైనస్ కాట్ థీటాని ఏం రాసుకోవచ్చు? కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. చూడండి, ఇక్కడ డినామినేటర్లో సైన్ థీటా ఉంది, న్యూమరేటర్స్లో సైన్ థీటాకి లైక్ ఫ్రాక్షన్స్. ఇవేంటి? లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఏం రాయొచ్చు? సైన్ థీటా 1 మైనస్ కాస్ థీటా అని రాయొచ్చు. 1 మైనస్ కాస్ థీటా అని రాయొచ్చు. ఓకే, దీన్ని 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సైన్ స్క్వేర్ థీటా అని మనము రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనము? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ థీటా అని రాయొచ్చు కదా. ఓకే, ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా అని రాద్దాం. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటాని ఏం రాసుకోవచ్చు? సూత్రం ప్రకారం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి మనకు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 1కి లెఫ్ట్ సైడ్లో కాస్ స్క్వేర్ థీటా ట్రాన్స్పోజింగ్ అవుతుంది కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. కాబట్టి మనము 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సైన్ స్క్వేర్ థీటా ఉన్న ప్లేస్లో మనము 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఇది పరిశీలించినప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉన్నది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఐడెంటిటీలో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. ఈ ఏ స్థానంలో ఏముంది? 1, బి స్థానంలో ఏముంది? కాస్ థీటా. కాబట్టి మనం ఏం రాయొచ్చు దీన్ని? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటాగా మనం రాయొచ్చు. 1 మైనస్ కాస్ థీటాగా రాయొచ్చు. ఈ కాస్ థీటా క్యాన్సల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమని ప్రూవ్ చేయొచ్చు? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటాగా ప్రూవ్
చేయొచ్చు. కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అర్థమైంది అనుకుంటా. దీంట్లో మీకు ఏమేమి రావాలి ఐడెంటిటీస్? ఒకటి sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రావాలి. అదే రకంగా ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా రావాలి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాలో రావాలి. ఈ రెండు వస్తే ఇది ఈజీగా అప్రూవ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఓకే, షో దట్ అండర్ రూట్ 1 ప్లస్ sin థీటా బై 1 మైనస్ sin థీటా ఈజ్ ఈక్వల్ టు sec థీటా tan థీటాని ప్రూవ్ చేయాలి. sec థీటా tan థీటాని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏం తీసుకుందాం? ఫస్ట్ అండర్ రూట్ 1 ప్లస్ sin థీటా sin a 1 మైనస్ sin a. ఇప్పుడు మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 1 ప్లస్ sin a అని రాసుకోండి. ఓకేనా? మల్టిప్లై దేంతో? ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని దేంతో మల్టిప్లై చేయాలి? 1 ప్లస్ sin a చేయాలి. 1 ప్లస్ sin a ఎందుకు చేయాలి? ఈ డినామినేటర్ ఏముంది? 1 మైనస్ sin a ఉంది కాబట్టి 1 ప్లస్ sin a చేత మనము రేషనలైజ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? అండర్ రూట్ 1 ప్లస్ sin a రాసుకోండి, 1 మైనస్ sin a రాసుకోండి. దీన్ని న్యూమరేటర్ని దేంతో చేయాలి? మల్టిప్లై 1 ప్లస్ sin a. అదే రకంగా డినామినేటర్ని దేంతో చేయాలి? 1 ప్లస్ sin a. ఈ రెండు రకాలుగా చేయాలి. చేసిన తర్వాత మనము దీని యొక్క వాల్యూ ఎలా రాసుకోవాలి? ఇక్కడ చూడండి 1 ప్లస్ sin a ఉంది, 1 ప్లస్ sin a ఉంది. కాబట్టి మనము 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి 1 మైనస్ sin a 1 ప్లస్ sin a. కాబట్టి ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాలో రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనము నెక్స్ట్ స్టెప్ 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ బై 1 మైనస్ sin స్క్వేర్ a అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ బై 1 మైనస్ sin స్క్వేర్ వాల్యూ ఎంత? sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, కాబట్టి cos స్క్వేర్ థీటా వాల్యూ ఎంత ఉంటుంది? 1 మైనస్ sin స్క్వేర్ థీటా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1 మైనస్ sin స్క్వేర్ a బదులుగా మనము cos స్క్వేర్ a అని రాయొచ్చు. ఏం రాయొచ్చు? cos స్క్వేర్ a అని రాయొచ్చు. ఇక్కడ ఈ రూట్స్ ఈ స్క్వేర్కి ఈ రూటు ఈ స్క్వేర్కి క్యాన్సల్ కావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏం రావడం జరుగుతుంది? 1 ప్లస్ sin a బై cos a అని రాయొచ్చు. ఎందుకంటే ఈ రూటు ఇది స్క్వేరు, ఈ రూటు ఈ స్క్వేర్ క్యాన్సల్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయాలి? మనకు sec a ప్లస్ tan a అని రాయాలి. కాబట్టి ఇక్కడ ఇంకో స్టెప్ 1 బై cos a 1 sin a బై cos a అని రాయొచ్చు. కాబట్టి 1 బై cos a వాల్యూ ఎంత? 1 బై cos a వాల్యూ ఏంటి? sec a. sec a వాల్యూ ఏంది? 1 బై cos a. కాబట్టి 1 బై cos ఉంటే sec a అని రాయొచ్చు. sec a ప్లస్ sin a బై cos a అంటే tan a ఈజ్ ఈక్వల్ టు tan a. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఓకే, అర్థమైందా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ మనకు 1 మైనస్ tan స్క్వేర్ a 1 ప్లస్ tan స్క్వేర్ a మైనస్ 1, దీన్ని tan స్క్వేర్ a అని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం సొల్యూషన్. 1 మైనస్ tan స్క్వేర్ a బై cot స్క్వేర్ a మైనస్ 1, దీన్ని మనము
సాల్వ్ చేద్దాం. ఏం రకంగా రాయాలి? టాన్ స్క్వేర్ ఏ అని రాయాలి. టాన్ స్క్వేర్ ఏ అని రాయాలి. ఓకే, ఇప్పుడు మనము ఏం తీసుకుందాం? దీనికి బదులుగా 1 మైనస్ టాన్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? టాన్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మనకు? టాన్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. అదే రకంగా కాట్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని రాయాలి. ఇక్కడ 1 ప్లస్లో ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. ఈ రెండు ఫ్రాక్షన్స్ డివైడ్ చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగానండి, చాలామంది పిల్లలకి ఇక్కడ అర్థం కావడం లేదు. దీన్ని కీన్ అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు కాస్ థీటా ఉంది, డినామినేటర్గా కాస్ థీటా ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది. 1కు బదులుగా మనం ఏం రాయొచ్చు? కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అని. ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కింద డినామినేటర్ ఏముంది? సైన్ స్క్వేర్ ఏ ఉంది. కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. రాద్దామా? చూద్దాం. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. అదే రకంగా ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ బదులుగా 1 బదులుగా ఏం రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. చూడండి, ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇవి లైక్ ఫ్రాక్షన్స్, ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్లో మనకు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ ఇక్కడ రాయండి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఓకే, సైన్ స్క్వేర్ ఏ బై ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ మనకు మిగులుతుంది డినామినేటర్గా. అదే రకంగా ఇక్కడ ఏం రాస్తున్నాం మనము? సైన్ స్క్వేర్ ఏ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండు దీని చేత డివైడ్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? డివైడ్ చేస్తున్నాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఏ బై బిని సి బై డి డివైడ్ చేస్తే మనము ఏం రాయొచ్చు? ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని రాయాలి. దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా రాయాలి. ఏం రాస్తాము? డి బై సి అని రాయాలి. ఈ ఫార్ములా మనకు ఇక్కడ మనము కంప్లీట్గా యూజ్ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది సేమే ఉంటుంది, న్యూమరేటర్గా ఉన్నది సేమే ఉంటుంది. ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ ఇదేమవుతుంది? న్యూమరేటర్ న్యూమరేటర్గా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ న్యూమరేటర్ అనే డినామినేటర్స్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉండడం వల్ల ఇది రెండు కూడా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి? సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది? టాన్ స్క్వేర్ ఏగా మనము ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో మనకు బేసిక్ ప్రాబ్లమ్స్ ఏం కావాలి? లైక్ ఫ్రాక్షన్స్ రాయడం, కాట్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటా, కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటాగా, టాన్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటా రాయడంలో వస్తే మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా ఫామ్లో రాయాలి. ఓకేనా? రైట్. చూడండి, ఇంకో ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనము రాద్దాము. ఏం రాద్దాం? 1 బై కాస్ థీటా మనకు ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము 1 బై కాస్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా ఉంది. అంటే డినామినేటర్లో మనం ఏం రాయాలి? కాస్ థీటాలో మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? కాస్ థీటాలో మార్చుకోవాలి. కాబట్టి 1 బై కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా ఆల్రెడీ ఉంది కానీ
కాస్ థీటాలో మార్చుకోవాలంటే మనము కాస్ థీటా బై కాస్ థీటా అని రాయాలి. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటాగా మనము రాయొచ్చు. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటిది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా అని రాయొచ్చు. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటాని మనము ఎలా రాయొచ్చు? మనకేం ప్రూవ్ కావాలి? టాన్ థీటా సైన్ థీటా అనేది ప్రూవ్ కావాలి. కాబట్టి ఇక్కడ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటాగా మనం రాయొచ్చు కదా. సైన్ స్క్వేర్ థీటా ఏం రాసుకోవచ్చు? సైన్ థీటా ఇంటూ సైన్ థీటా రాయొచ్చు, కింద కాస్ థీటా రాయొచ్చు. సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ టాన్ థీటా, సైన్ థీటా దీని యొక్క వాల్యూ. కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఓకే, రైట్. అనదర్ ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం మనం చేద్దాం. సెక్ ఏ 1 మైనస్ సైన్ ఏ సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. చూద్దాం. ఇక్కడ మనకు దాని వాల్యూ ఏంటో మనము ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? రైట్. చూడండి, సెక్ ఏ చేత ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సెక్ ఏ ఇంటూ 1 సెక్ ఏ మైనస్ సెక్ ఏ సైన్ ఏ. ఓకే, ఇది ఎలాంటి చేంజ్ చేయకండి, ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. చూడండి, సెక్ ఏకి సెక్ ఏనే, ఇక్కడ సెక్ ఏ ఇంటూ సైన్ ఏ వాల్యూ ఏంది? సెక్ ఏ ఇంటూ సైన్ ఏ వాల్యూ ఏంటి అంటే సైన్ ఏ బై కాస్ ఏ అని రాయొచ్చు. ఏం రాయొచ్చు? ఇక్కడ సెక్ అంటే ఏం రాయొచ్చు మనము? 1 బై కాస్ ఏ అని రాయొచ్చు. ఇక్కడ సైన్ ఏ యాజ్ ఈజ్గా ఉంటుంది. ఇక్కడ సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ రాయొచ్చు. నెక్స్ట్ సెక్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ. ఇక్కడ సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అంటే రెండింటి ఈ యొక్క ఐడెంటిటీ చూడండి ఒకసారి. ఇది సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ, సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏకి సంబంధించిన ఐడెంటిటీని ఒకసారి పరిశీలించండి. ఏం రాసుకోవచ్చు? ఇక్కడ సెక్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఇక్కడ ట్యాన్ థీటాని ఈ రకంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజింగ్ చేసినప్పుడు సెక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 రాయడం జరిగింది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? సెక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా, సెక్ థీటా మైనస్ ట్యాన్ థీటా అని రాయొచ్చు. దాని ఇజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనము సెక్ ఏ మైనస్ ట్యాన్ ఏ, సెక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఉంది కాబట్టి దాని వాల్యూ కూడా 1 రాయొచ్చు. కాబట్టి దీని యొక్క వాల్యూ 1. దీని యొక్క వాల్యూ ఎంత? 1. ఓకేనా? రైట్. ఓకే, ప్రూవ్ దట్ sin a plus cosec a whole square cos a plus sec a whole square is equal to 7 plus tan square a plus cot square a అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు ఏమి ఇవ్వడం జరిగింది? sin a plus cosec a whole square plus cos a plus sec a హోల్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములో ఉండడం జరిగింది. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటే ఏం రాయాలి మనము? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో రాయాలి. చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కోసెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కోసెక్ ఏ. ఓకే, దీన్ని ఏ ప్లస్ బి
రూపంలో రాయడం జరిగింది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాయడం జరిగింది. దీన్ని కూడా రాద్దాం. ఇక్కడ ఏమున్నది, కాస్ ఏ అంటే ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సెక్ ఏ రూపంలో మనం రాయడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూడండి, సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏని అది ఒక ఐడెంటిటీ కాబట్టి వన్ సైడ్ రాద్దాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. అదే రకంగా మనం ప్రూవ్ చేయవలసిన ఆన్సర్లో ట్యాన్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ ఫార్ములా ఉన్నది. ఏమున్నది, ట్యాన్ స్క్వేర్ ఉంది, కాట్ స్క్వేర్ ఉన్నది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో చూడండి, ఎక్కడన్నా ట్యాన్ స్క్వేర్ కాట్ స్క్వేర్ వాల్యూ ఉందా, లేదు. కాబట్టి మనము ట్యాన్ స్క్వేర్ కాట్ స్క్వేర్లో మార్చాలంటే దీన్ని ఏ ఐడెంటిటీ యూజ్ చేసుకొని మరి ఇందులో ఉన్న వాల్యూస్ను ట్యాన్ స్క్వేర్లో కాట్ స్క్వేర్లో మార్చచ్చో ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కొసెక్ స్క్వేర్ ఏ ఉన్నది. కొసెక్ స్క్వేర్ ఏ అంటే ఐడెంటిటీ ఏమున్నది, కొసెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, కొసెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. కాబట్టి మనము కొసెక్ స్క్వేర్ ఉన్నక్కడ ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఓకే. ఈ సూత్రంలో 2 సైన్ ఏకి సైన్ ఏ రాయండి. ఇక్కడ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin టీటా. కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin ఏ అని రాయొచ్చు. కాబట్టి దీన్ని 1/sin ఏ అని రాయండి. అదే రకంగా సెక్ను ఐడెంటిటీ సెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం రాయొచ్చు, సెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. కాబట్టి 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఇక్కడ 2 కాస్ ఏ, ఇక్కడ సెక్ ఏ అంటే ఏంటిది, సెక్ ఏ అంటే 1/cos ఏ, 1/cos ఏ అంటే సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cos ఏ. కాబట్టి దీన్ని ఈ రూపంలో రాయడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అని చెప్పి అర్థం, ఇక్కడ ఏ వాల్యూస్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూద్దాం. ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత, 1. ఓకే, ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అదే రకంగా ఈ సైన్ టీటా క్యాన్సల్, కాబట్టి దీని విలువ 2. అదే రకంగా 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ, ఇక్కడ ప్లస్ కాస్ క్యాన్సల్ 2. చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 2 4, 1 5 ప్లస్ 2 7. ఇక్కడ 7 రాయడం జరిగింది. ఇక్కడ ట్యాన్ స్క్వేర్ ఏ, అదే రకంగా కాట్ స్క్వేర్ ఏ, ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ ఉండడం జరిగింది. కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. 1 మైనస్ కాస్ టీటా, 1 ప్లస్ కాస్ టీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా వాల్యూను కనుగొందాం. ఓకే, చూడండి సొల్యూషన్. 1 మైనస్ కాస్ టీటా, 1 ప్లస్ కాస్ టీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. చూడండి, ఇక్కడ ఈ రెండింటిని పరిశీలించండి. 1 ప్లస్ కాస్ టీటా, 1 మైనస్ కాస్ టీటా. దాన్ని ఏం రాసుకోవచ్చు, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది. ఏమున్నాయి, ఏ ఐడెంటిటీ మనం ఇలా అవుతుంది, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. కాబట్టి మనము ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో మనం రాసుకోవచ్చు. కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా యొక్క ఐడెంటిటీ ఏం రాయొచ్చు, చూడండి.
కొసెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. కాబట్టి కాట్ స్క్వేర్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ వాల్యూ మనము ఏం రాసుకోవచ్చు, కొసెక్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఏంటి చూడండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాలో కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా. ఇది కోసెక్ స్క్వేర్ టీటా. చూడండి సైన్ స్క్వేర్ టీటా ఇలాగే ఉంచి మరి కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1 బై సైన్ టీటా అని రాసుకోవచ్చు, 1 బై సైన్ టీటా రాసుకోవచ్చు. కాబట్టి 1 బై సైన్ స్క్వేర్ టీటా కొసెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ స్క్వేర్ టీటా రాయడం జరిగింది. ఇక్కడ సైన్ స్క్వేర్ టీటాకి సైన్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ కావడం జరిగింది. దీని వాల్యూ 1, దీని వాల్యూ 1 రావడం జరిగింది. ఓకే రైట్. అదే రకంగా sec theta plus tan theta is equal to p, then what is the value of sec theta minus tan theta? చూద్దాం. ఇక్కడ మనకు ఇవ్వవలసింది ఏంది, ఇఫ్ sec theta plus tan theta is equal to p. మనకు దీంట్లో ఒక ఐడెంటిటీ గుర్తుకు రావాలి. ఏ ఐడెంటిటీ, sec square theta మైనస్ tan square theta is equal to 1. ఈ యొక్క ఐడెంటిటీని మనం రాసుకుందాం. ఏం రాసుకోవచ్చు, sec square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ ఎలా వస్తుంది అంటే sec square theta ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ప్లస్ tan square theta. దీన్ని ఏం రాసుకోవచ్చు, sec square theta ఇది ఈజ్ ఈక్వల్ టు ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది కాబట్టి మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు 1 రాసుకోవచ్చు. కాబట్టి ఈ ఫార్ములా మనము రాయాలి. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాయాలి ఉన్నది. కాబట్టి ఏ ప్లస్ బి అంటే సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా, అదే రకంగా సెక్ టీటా మైనస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి మనకు ఏమి ఇవ్వడం జరిగింది, సెక్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పి. కాబట్టి దీని వాల్యూ పి. పి sec theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1 రావడం జరిగింది. మనకు ఏం కావాలి, sec theta మైనస్ tan theta వాల్యూ కావాలి. కానీ sec theta మైనస్ tan theta పక్కన p ఉంది, ఆ pని క్యాన్సల్ చేయాలి. pని క్యాన్సల్ చేయాలంటే దాని కింద p పెట్టాలి. ఇక్కడ p పెడితే ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 1 కింద కూడా p అనేది పెట్టాలి. ఇక్కడ p క్యాన్సల్ కావడం జరిగింది. sec theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1 బై p. దీని యొక్క ఆన్సర్, దాని ఆన్సర్ ఎంత, 1 బై p. ఇది దాదాపు చాలా సార్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లలో రావడం జరిగింది. దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. cosec theta plus cot theta is equal to t. cosec theta plus cot theta is equal to p. కాబట్టి cos theta is equal to k square minus 1 by k square plus 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చింది, మనకు ఆల్రెడీ cosec theta plus cot theta is equal to k రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. RHS ఏమున్నది, k స్క్వేర్ మైనస్ 1 k స్క్వేర్ ప్లస్ 1. చూడండి k వాల్యూ ఏమి ఇచ్చింది, ఇక్కడ cosec theta ప్లస్ cot theta. ఇది రాయండి. ఇక్కడ cosec theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్, ఈ మైనస్కు మైనస్ రాయండి. అదే రకంగా k వాల్యూ ఏమి ఇచ్చిండు, cosec theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ ప్లస్ 1 రాయడం జరిగింది. ఇక్కడ ఇది చూడండి, ఇదేం ఏ సూత్రం ప్రకారం రాయొచ్చు, a ప్లస్ బి హోల్ స్క్వేర్.
కింది చూడంగా a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాద్దాం. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తే ఏం రాసుకోవచ్చు? కొసెక్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసెక్ టీటా 2 కొసెక్ టీటా కొసెక్ టీటా కాట్ టీటా అని రాయొచ్చు. -1కి -1 రాయండి. బై ఇది ఏ రూపంలో ఉన్నది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నది. కాబట్టి దాన్ని ఏం రాసుకోవచ్చు? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో రాయొచ్చు. కాబట్టి చూడండి, కొసెక్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా ఇక్కడ +1 రావడం జరిగింది. కొసెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. కాబట్టి ఈ కొసెక్ స్క్వేర్ ఉన్న దగ్గర మనం ఏం రాసుకోవాలి? 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టే రాయండి. కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా -1 బై ఇక్కడ కొసెక్ టీటాని అలాగే ఉంచండి. కాట్ స్క్వేర్ టీటా వాల్యూ రాసుకోండి. ఇక్కడ కాట్ స్క్వేర్ వాల్యూ రావాలి. కాట్ స్క్వేర్ వాల్యూ రావాలంటే ఇక్కడ కొసెక్ స్క్వేర్ టీటా -1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ వాల్యూ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనము కాట్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కొసెక్ స్క్వేర్ సేమ్ ఉంచుకోండి. కొసెక్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ వాల్యూ అక్కడ ఏం రాసుకోవచ్చు? కొసెక్ స్క్వేర్ టీటా -1 2 కొసెక్ టీటా కాట్ టీటా +1 అని రాయండి. ఓకే, ఈ 1 క్యాన్సిల్ కావడం జరిగింది. +1 -1 +1 క్యాన్సిల్ కావడం జరిగింది. ఇక్కడ మనకి ఏం మిగిలినాయి? 2 కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సెక్ టీటా కాట్ టీటా మిగిలిన జరిగింది. కాబట్టి ఇక్కడ రాయండి 2 కాట్ స్క్వేర్ టీటా 2 కొసెక్ టీటా కాట్ టీటా. అదే రకంగా ఇక్కడ 2 ఈ 2 కొసెక్ స్క్వేర్ 1 కొసెక్ స్క్వేర్ 1 కొసెక్ స్క్వేర్ 2 కొసెక్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా ఇక్కడ రిమైనింగ్ మిగిలడం జరిగింది. చూడండి, ఇక్కడ మీరు లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం తీసుకోవచ్చు? చాలా సింపుల్గా దీన్ని ఏమైనా కామన్ తీసుకోవచ్చా? ఇక్కడ ఏమైనా కామన్ తీసుకోవచ్చా? ఇక్కడ కాట్ టీటా ఉన్నది, దీనిలో కూడా కాట్ టీటా ఉంది. కాబట్టి కాట్ టీటాని కామన్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి 2 కాట్ టీటా కామన్ తీసుకుందాం. 2 కాట్ టీటా కామన్ తీసుకుంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ టీటా మిగులుతుంది. ప్లస్ కాట్ టీటా ఈ కామన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది? కొసెక్ టీటా. ఏం మిగులుతుంది? కొసెక్ టీటా. అదే రకంగా డినామినేటర్లో ఏమున్నది కామన్గా? కొసెక్ టీటా. డినామినేటర్లో కొసెక్ టీటా కామన్ వస్తుంది. 2 కొసెక్ టీటా కామన్. ఈ 2 కొసెక్ స్క్వేర్ ఉంది కాబట్టి బ్రాకెట్లో కొసెక్ టీటా మిగులుతుంది. కొసెక్ టీటా ప్లస్ ఈ కొసెక్ టీటా కామన్ రావడం జరిగింది. ఇక్కడ కాట్ టీటా మిగలడం జరుగుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? కాట్ టీటా మిగలడం జరుగుతుంది. ఓకే, ఇది క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఈ 2 క్యాన్సిల్ కావడం జరిగింది. ఇక్కడ ఏం మిగిలింది? కాట్ టీటా ఈజ్ బై కొసెక్ టీటా మనకు రావడం జరిగింది. ఇప్పుడు కాట్ టీటాని ఏం రాయొచ్చు? కాట్ టీటాని ఏం రాసుకోవచ్చు? కాస్ టీటా బై సైన్ టీటా అని రాయొచ్చు. అదే రకంగా కొసెక్ టీటాని ఏం రాయొచ్చు? 1 సైన్ టీటా అని రాయొచ్చు. ఈ సైన్ టీటా క్యాన్సిల్ కావడం జరిగింది. ఇక్కడ కాస్ టీటా రావడం జరిగింది. కాబట్టి కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు k² - 1 బై k² + 1గా ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి
హెన్స్ ప్రూవ్డ్. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ మనకు రైట్ హ్యాండ్ సైడ్ సంబంధించిన ప్రాబ్లం చూసినప్పుడు k² - 1 బై k² + 1. కే వాల్యూ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే. కాబట్టి కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయడం జరిగింది. ఈ -1కు -1. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1. దీన్ని సింపుల్గా మీరు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి. ఏమున్నది? ఏ స్క్వేర్ అంటే కొసెక్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా. ఈ -1కు -1 రాయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డినామినేటర్లో కూడా సేమ్ అదే రకంగా రాయండి. ఈ స్టెప్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ స్టెప్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి ఇక్కడ కొసెక్ టీటాని కాట్ రూపంలో మార్చడానికి ప్రయత్నం చేయండి. ఈ డినామినేటర్లో కాట్ టీటాని కొసెక్ రూపంలో రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కొసెక్ టీటాని కాట్ రూపంలో, ఇక్కడ కాట్ టీటాని కొసెక్ రూపంలో మార్చడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అప్పుడు మనకు ఈ 1 1లు లాస్ట్ 1లు క్యాన్సిల్ అయితే ఈ +1 -1 +1 -1 ఈ +1 క్యాన్సిల్ కావడం జరుగుతుంది. దీంట్లో ఏం కామన్ వస్తుంది? 2 కాట్ టీటా కామన్ వస్తే 2 కాట్ టీటా ఉన్నాయి కాబట్టి ఒక కాట్ టీటా అంటే మిగులుతుంది. ఈ కాట్ టీటా కొసెక్ టీటా నుండి ఒక కాట్ టీటా కొసెక్ టీటా అక్కడనే రిమైనింగ్ మిగలడం జరుగుతుంది. కాబట్టి ఈ క్యాన్సిల్ కావడం వల్ల, ఈ 2 క్యాన్సిల్ కావడం వల్ల కాట్ టీటా బై కొసెక్ టీటా మిగలడం జరిగింది. మనము కాట్ టీటాని ఏం రాసుకోవచ్చు? కాస్ టీటా బై సైన్ టీటా. అదే రకంగా కొసెక్ టీటాని ఏం రాసుకోవచ్చు? 1/sin టీటా. కాబట్టి ఈ సైన్ డినామినేటర్లో క్యాన్సిల్ అయితే మనకేం మిగిలింది? కాస్ టీటా మిగిలింది. కాబట్టి మనము ప్రూవ్ చేయవలసిన ఆన్సర్ కూడా కాస్ టీటా కావడం జరిగింది. కాబట్టి కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు k² - 1 బై k² + 1గా మనము ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, ఈ ప్రాబ్లం పబ్లిక్ ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. ఈ రకంగా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే పబ్లిక్ పరీక్షలో వచ్చే ప్రశ్నలన్నింటినీ కూడా అటెంప్ట్ చేసి చాలా ఈజీగా మార్క్స్ను గెయిన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరందరూ రాబోయే పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్కులు తీసుకురావాలని కోరుతూ మీ రాజన్న సార్.